వాక్యాన్ని మనము రూపంగా దాల్చుకోవాలి. వింటే కాదు, దాన్ని ధరించుకోవాలి. యోహాను సువార్తలో ఏముంది? ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడే ఉండినని సెలవిస్తుంది. అట్నే మనము 1 అధ్యాయము 14 వచనంలో చూసుకుంటే ఆ వాక్యము శరీరధారై భూమి మీదకి వచ్చినని సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనము వాక్యాన్ని ధ్యానించేది కాదు, కానీ వాక్యము చెబుతున్న దాన్ని మనము శరీర రూపకంగా రూపం దాల్చాలి. ఇప్పుడు ఒక అంశము మనము తీసుకుంటున్నాం, దీనత్వము లేదంటే ప్రేమ గురించి మనము తీసుకుంటున్నప్పుడు దాన్ని మనము రూపము దాల్చాలి. అది ప్రభువు కోరుతుంది. రూపము దాలిస్తేనే సంఘములో వాక్యము ఏ విధముగా ప్రభు శరీరధారై భూమి మీదకి వచ్చిండో ఆ విధముగా ఈ యొక్క ఏదైతే మనం అంశము తీసుకొని సారాంశం తీసుకొని మనం మాట్లాడుతున్నామో దాన్ని రూపంగా దాల్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో అది ప్రభావితము చూపిస్తుంది. మాటలు చెబితే కాదు, వాక్యము చెబితే కాదు, దాన్ని తీసుకునే విధానములో ఉంది. వింటే కాదు, దాన్ని మనము భుజించాలి, దాన్ని మనము ఆరగించాలి. ఇర్మియాకు ఆ విధముగానే సెలవిస్తుండు, నేను నీ నోట నా మాటలు ఉంచున్నానని. కాబట్టి దాన్ని మనము వాక్యాన్ని ఆరగించుకోవాలి. మన హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. ఈ అహం నీలో ఉంటే, గర్వం నీలో ఉంటే వాక్యం నీలో ఎంత మాత్రమూ పనిచేయదు. అహం నీలో ఉంటే వాక్యం నీలో పనిచేయదు. నువ్వు అంటే అన్యాయానికి అక్రమానికి నువ్వు స్థలం ఇస్తే నీలో వాక్యము నెరవేర్చు. వాక్యము నీలో నువ్వు కఠినంగా ఉండడానికి కారణం ఏంటంటే వాక్యాన్ని నెట్టివేయించడం, వాక్యాన్ని తృణీకరించడం, వాక్యాన్ని విసర్జించడము. వాక్యము నీలో ఉంటే నీలో ఆ గర్వం ఉండదు, నీలో ఆ యొక్క కఠినత్వం ఉండదు, నీలో దీనత్వంనే కనపడుతుంది. ఇప్పుడు వాక్యము ఏ విధముగా అంటే, ఇప్పుడు వర్షము ఆకాశం నుంచి వచ్చి మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోదు. అది కిందకు వచ్చి భూమిని తడిపిన తర్వాత భూమిని సారవంతంగా మార్చి దాంట్లో విత్తనం వేసినప్పుడు అది ఫలించి సమృద్ధి పరిచి అది ఫలింపచేస్తుంది. వాక్యము కూడా ఆ విధముగా నీను ఫలించేంత వరకు, నీలో కార్యము దాల్చేంత వరకు, నీలో రూపము దాల్చేంత వరకు ఆ వాక్యము అంటే ఆయన నోటి నుంచి వచ్చే మాట అలాగుంటుంది. ఆ వర్షం ఏ విధముగా భూమి మీదకి వచ్చి భూమిని సారవంతంగా చేసి చెట్టును ఫలించే విధముగా విత్తనమును విత్తినప్పుడు ఆ విత్తనం ఫలించి ఏ విధముగా సమృద్ధి కలిగి ఆహారమును మనకు దయచేస్తుందో ఆ విధముగా మన ఈ యొక్క వాక్యము వచ్చినట్టు వచ్చి నీ హృదయంలో తాకాలి, హృదయంలోకి తీసుకోవాలి, దాన్ని భుజించాలి, వాక్యాన్ని భుజించాలి. వింటే అది అర్థం కాదు, దాన్ని భోజనములాగా ఆరగించాలి. ఇప్పుడు వర్షం అంతవరకు వచ్చి ఆగిపోదు, అది భూమిని తడపాలి. ఇప్పుడు వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు అది రూపము దాల్చాలి. రూపము దాల్స్తేనే నీ జీవితంలో ఒక కార్యమును చూడగలుగుతావు. ఇంకా నీ జీవితంలో ఇటువంటి వాక్యము చెబుతున్నా కొన నీ యొక్క హృదయం మారడం లేదంటే నీ ఎంత కఠినముగా నీ హృదయాన్ని మార్చుకుంటున్నావు. ఆ కఠినత్వమైన తొలగిస్తేనే హృదయంలోకి వాక్యం వెళ్ళి నిన్ను కడుగుతుంది, నిన్ను శుద్ధి చేస్తుంది, నిన్ను అభివృద్ధి పరుస్తుంది, రూపంలోకి నడిపిస్తుంది, రూపంని దాలుస్తుంది. కాబట్టి వాక్యాన్ని మనము ధ్యానించడం కాదు, కానీ దాన్ని మనము ఆరగించాలి. వింటే కాదు, దాన్ని మనము భోజనకరంగా మనము దాన్ని భుజించాలి, వాక్యాన్ని భుజించాలి. అప్పుడు మన జీవితంలో వాక్య ప్రభావం మన జీవితంలో ఘనముగా ఉంటుంది. వాక్యానుసారంగా జీవిస్తే మనలో ఎటువంటి అశుద్ధమైన కార్యకలాపాలు కావచ్చు, కఠినత్వము కావచ్చు, ఏది కూడా కనిపించదు. వాక్యాన్ని మనము హృదయంలో ఉంచుకుంటే
వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మనం ఏ యొక్క తప్పుడు అలవాట్లకి మనం వెళ్ళము.